ఇక హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్లలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో కొద్ది రోజుల్లో సిటీ వాసులకు సరిపడా నీరు అందించే రిజర్వాయర్లు నిండే ఛాన్స్ ఉంది. ప్రధానంగా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్లో జల కళ్ళ కనిపిస్తోంది. వానలు పడుతుండగా పరివాహక ప్రాంతాల నుంచి సింగూరు, మంజీరా, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది. గత సమ్మర్లో సిటీలో చాలా ప్రాంతాలు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వాటర్ బోర్డు సరఫరా చేసే నీటికి భారీగా డిమాండ్ పెరిగింది. ప్రధానంగా సిటీకి నీటిని సరఫరా చేసే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరుతోంది. రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ, శంకర్పల్లి, మొయినాబాద్, శంషాబాద్ తదితర పరివాహక ప్రాంతాలు ఉండగా అక్కడ వానలు పడుతుండగా జంట జలాశయాలకు జలకాళ్ల సంతరించుకుంది. ఈ జలాశయాల నుంచి రోజుకు 60 MGDల నీటిని అవసరాలకు తరలిస్తున్నారు. త్వరలో ప్రాజెక్టులోకి మరింత వరద పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సింగూరు, మంజీరా ప్రాజెక్టుల్లోనూ వరద నీరు చేరుతోంది.